అంటే ఏదో ఉంది, Yeah. సంథింగ్ ఈస్ దే ఫిషీ. కమింగ్ బ్యాక్ అంటే 20 years అసలు నార్మల్ థింగ్ కాదు. 2 decades నుంచి మీరు ఇలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవడం. ఇన్ఫాక్ట్ నేను ఇంట్రోలో చెప్పినట్టు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఓ మై గాడ్. సో అంటే ఈ 20 years మాకు అవుటర్ లుక్ చూస్తుంటే ప్రియమణిగా ఇంకేంటి వావ్ సూపర్ కదా తను అసలు సూపర్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఆహా అనుకుంటాం. బట్ ఎంత స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారనేది మీకే తెలుసు. సో ఈ 20 years జర్నీ గురించి లైక్ చెప్పాలి అంటే వాట్ యూ వాంట్ టు సే? The best journey. Very happy. ఎందుకంటే ఈ జర్నీ నాది. నేను సొంతంగా జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చాను. ఏ మూవీస్ అయినా, ఏ లాంగ్వేజ్లో అయినా, హిట్ కానీ ఫ్లాప్ కానీ, నేను చేసే మూవీస్ అవన్నీ, నేను ఓకే చెప్పి చేసిన మూవీస్ అవన్నీ, నాకు కాన్సెప్ట్ నచ్చింది, అందుకే నేను చేశాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, ఐ థింక్ ఐ లవ్ ద జర్నీ. ఇన్ని ఫిల్మ్స్ లో కూడా 20 years లో చేసిన అన్ని ఫిల్మ్స్ లో కూడా ఏ ఫ్యాక్టర్స్ ని మీరు ఫస్ట్ ప్రైమరీ ఆప్షన్ గా చూస్తారు స్టోరీకి ఓకే చెప్పడానికి? స్టోరీ. ఓన్లీ స్టోరీ. స్టోరీ. ఓకే. స్టోరీ ఫస్ట్ ఏంటి, దాంట్లో క్యారెక్టర్ ఏంటి, నాకు అది అన్ని కన్విన్సింగ్ గా అనిపిస్తేనే నేను చేస్తాను. సో అన్ని లాంగ్వేజెస్ లో కూడా సూపర్ స్టార్స్ తో వర్క్ చేసుకుంటూ వచ్చారు. నాకైతే పర్సనల్లీ ఒక ఇన్కంప్లీట్ అనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో కూడా మీరు ఇంకా సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యాక్ట్ చేస్తే లైక్ ఐ బి హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకు పర్సనల్లీ. సో ఐ విల్ ఆల్సో బి హ్యాపీ. వెయిటింగ్, లెట్స్ సీ. ఓకే, నెవర్ సే నెవర్. అంతే. సో బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, సో ఆ ఫ్యామిలీలో ముగ్గురుతో కంప్లీట్ చేసేసారు. సో వెయిటింగ్ నెక్స్ట్ మెగాస్టార్ ఫ్యామిలీ కానివ్వండి ఇట్లా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. లెట్స్. ఎప్పుడైనా మీ డేట్స్ అడ్జస్ట్ కాక మీరు వేరే ఫిల్మ్స్ చేస్తూ బిజీగా ఉండటం వల్ల కొన్ని మిస్ అయ్యారు అనుకోవచ్చా టాలీవుడ్ లో? చాలా. ఎందుకంటే 1:5 లాగా ఉంది మీది. అంటే తెలుగులో 1, రిమైనింగ్ లాంగ్వేజెస్ లో అంటే అఫ్ కోర్స్ అవి 5 లాంగ్వేజెస్ అదర్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ అందులో వెళ్ళిపోతున్నాయి. ఒక ఫిల్మ్ ఇక్కడ చేస్తున్నారు, ఒక 5 films అటు చేస్తున్నారు, అగైన్ మళ్ళీ ఒక ఫిల్మ్. ఇట్స్ నాట్ యాక్చువల్లీ లైక్ దట్. ఇక్కడ 1 అంటే అక్కడ కూడా 1, then 2 అదే. సో ఇట్స్ 1:1 ఓన్లీ. బట్ యా, ఐ మీన్ కొన్ని మూవీస్ వచ్చి బికాస్ ఆఫ్ మిగతా బాకీ లాంగ్వేజెస్ లో డేట్స్ అడ్జస్ట్ కావక ఐ కుడెంట్ అడ్జస్ట్ ద డేట్స్. సో దానివల్ల కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మిస్ అయ్యింది. ఏదైనా ఫిల్మ్ మిస్ చేసుకుంటాం వల్ల ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారా చేస్తుంటే బాగుండేది? Not at all. No regrets? Not even one. But I'm very happy with the way it is. Maybe that wasn't in my destiny. Maybe something bigger, better is coming in my way. Yes. చిన్న గేట్ క్లోజ్ అయితే పెద్ద గేట్ ఓపెన్ అవుతుందంట. 100%. సో వెయిటింగ్ ఫర్ ద బిగ్. మేమైతే పర్సనల్లీ నేను కూడా